ఈ వీడియోలో మనం ద బుక్ దట్ సేవ్ ది ఎర్త్ అనే చాప్టర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్లే తెలుగులో లైన్ బై లైన్ అర్థం చేసుకోబోతున్నాం. అయితే నేను ఇందులో మీకు ఎగ్జామ్స్లో అడగబోయే క్వశ్చన్స్ కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఇందులోంచి మరీ ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు. కామిక్ ఎలిమెంట్ అందులోని, తర్వాత కొన్ని ఏంటంటే సింపుల్ క్వశ్చన్సే వస్తాయి. దిస్ ఇస్ నాట్ అ వెరీ డిఫికల్ట్ చాప్టర్. సో హౌ అ నర్సరీ రైమ్స్ బుక్ సేవ్స్ ఇన్వేజన్ on earth annadi ee play. So let us just quickly dive into it and try to understand. It's not going to be very difficult, I'm 100% sure. So let's get started. The book that saved the earth, chapter number 10, mana Footprints Without Feet loni. So Mother Goose is a well known book of nursery rhymes in English. Okay, we all know that. We have done that when we were kids. Do you think such a book can save planet Earth from a Martian invasion? Aithe Mars lo unde manushulu are known as Martians. Aithe veellu mana meetna daadi cheddaamu anesi uddesam untundi vallaki eppudu 25th century annamata. 25th century, ఇది మనం ఇప్పుడు ఉంటున్నది 21st. సో 25th century ఇది ఫ్యూచరిస్టిక్. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ ఫ్యూచరిస్టిక్ ప్లే అన్నమాట. ఓకే, అండ్ ఒక హిస్టోరియన్ మనకి ఈ సంఘటనలన్నీ కూడా తెలియచెప్తున్నది ఇందులోని. అండ్ హూ ఆల్ ఆర్ దేర్? గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఉన్నాడు. Then Apprentice Noodle, who is supposedly very intelligent. Think Tank is the leader. Then Captain Omega, lady. Lieutenant Iota, lady. Sergeant Oop, lady. And then offstage voice. Oka voice manaki ఏంటంటే మధ్య మధ్యలోని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. There are two scenes. Let us start off with scene 1. Now the 25th century, as I told you, time ఏంటి? Futuristic ది 25th century. Place ఎక్కడ? The Museum of Ancient History. ఏన్షియంట్ అని అంటే ఇప్పుడు మనం ఉంటున్నది అప్పటికి ఏన్షియంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ప్లానెట్ ఎర్త్లో 20th century అనమాట. సో 20th అప్పుడు 1900sలో ఉంటుంది అదంతా. స్పాట్లైట్ షైన్స్ ఆన్ హిస్టారియన్కి స్పాట్లైట్ అంటే మొత్తం అంతా డార్క్ ఉంటుంది, లైట్ అంతా హిస్టారియన్ మీద షైన్ అవుతుంది అనమాట. హూ సిట్టింగ్ ఎట్ టేబుల్ డౌన్ రైట్. అయితే ఆవిడ ఒక టేబుల్ చైర్లో కూర్చుని ఉంటారు. ఆన్ విచ్ ఇస్ అ మూవీ ప్రొజెక్టర్. ఒక మూవీ ప్రొజెక్టర్ ఉంటుంది. సైన్ ఆన్ అన్ ఈజల్ బిసైడ్ హర్ రీడ్స్. అయితే ఈజల్ అని అంటే ఒక వుడెన్ బోర్డ్ అనమాట. అందు మీద రాయొచ్చు. అందు మీద ఏం రాసి ఉంటుంది? మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అనేసి రాసి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century. షీ స్టాండ్స్ అండ్ బౌస్ టు ఆడియన్స్. ఇలాగనేసి తను బౌ చేస్తుంది ఆడియన్స్కి, బికాజ్ ఇట్స్ అ ప్లే. గుడ్ ఆఫ్టర్నూన్ తను చెప్తోంది. హిస్టోరియన్ ఇస్ ట్రైంగ్ టు టాక్. వెల్కమ్ టు అ మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. అయితే వాళ్ళ మ్యూజియంకి వెల్కమ్ చేస్తుంది. అండ్ టు మై డిపార్ట్మెంట్. వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century. నౌ క్యూరియాసిటీస్ ఆఫ్ ద గుడ్ ఓల్డ్ ఫార్ ఆఫ్ 20th century. ఇది తన డిపార్ట్మెంట్ అనమాట. ద 20th century వాజ్ ఆఫన్ కాల్డ్ ది ఎరా ఆఫ్ ద బుక్. అయితే ఇదంతా 20th century ఎరా ఆఫ్ ద బుక్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ దోస్ డేస్ అంటే 20th century దేర్ వర్ బుక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యాంటీటర్స్ టు జూలూస్. అయితే యాంటీటర్స్ అన్నది ఒక టైప్ ఆఫ్ మ్యామల్స్ అనమాట. దే హ్యాడ్ స్టిక్కీ టంగ్స్. సో యూ కెన్ కాల్ ఫ్రాగ్ ఆల్సో అన్ యాంటీటర్, బట్ ఇట్స్ నాట్ అ mammal though, but it has a sticky tongue and it eats ant. And Zulus are also a type of species. So వీటి గురించి కూడా బుక్స్ ఉంటాయి అనేసి తను చెప్తోంది. బుక్స్ taught people how to and when to and where to and why to. ఏది ఎప్పుడు ఎలాగ చెయ్యాలి అని అన్నది బుక్స్లోని మనకి అర్థమయ్యేది ఆ సెంచరీలో అని చెప్తుందనమాట. సో దిస్ ఇస్ ఆల్ ద హిస్టోరియన్ గివింగ్ అ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద బుక్స్ అనమాట. ద బ్రీఫింగ్ అబౌట్ బుక్స్, దట్ ఈస్ వాట్ షీఈస్ గివింగ్. దే ఇలస్ట్రేటెడ్, ఎడ్యుకేటెడ్, పంక్చుయేటెడ్ అండ్ ఈవెన్ డెకరేటెడ్. ఇవన్నీ కూడా చేసేవారు, మనుషులు చేసేవారు పుస్తకాన్ని. ఇలస్ట్రేటెడ్ అంటే గివింగ్ పిక్చర్స్, ఎగ్జాంపుల్స్ అండ్ ఎడ్యుకేటెడ్, పంక్చుయేటెడ్ ఇవన్నీ కూడా బుక్స్లోని చేసేవారు అనమాట. బట్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ అ బుక్ ఎవర్ డిడ్ వాస్ టు సేవ్ ది ఎర్త్. అయితే అన్నిటికంటే విచిత్రమైనది ఏం జరిగింది? ఒక పుస్తకం ప్రాణాలు ఎర్త్నే కాపాడింది. సో యూ హ్యావెంట్ హర్డ్ అబౌట్ ద మార్షియన్ ఇన్వేషన్ ఆఫ్ 2040. అయితే మీరు మార్షియన్ ఇన్వేషన్ 2040లో జరిగిన దాని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని క్వశ్చన్ అడుగుతుంది.
అయితే అయ్యో అంటుంది. వాట్ డు దే టీచ్ చిల్డ్రన్ నౌ డేస్? ఏంటి నేర్పిస్తున్నారు ఈ మధ్య పిల్లలకి? వెల్ ది ఇన్వేషన్ నెవర్ రియలీ హ్యాపెండ్. ఇన్వేషన్ అయితే జరగలేదు. వెల్ బికాజ్ అ సింగిల్ బుక్ స్టాప్డ్ ఇట్. ఒక పుస్తకం వలన దిస్ ఇస్ ఇంపార్టెంట్, దీని వలన ఇన్వేషన్ జరగలేదు. వాట్ వాజ్ ద బుక్ యూ ఆస్క్? అడగండి అది ఏం పుస్తకమో అని అంటుంది. అ నోబెల్ ఎన్సైక్లోపీడియా వలన అని అడుగుతుంది. అ టోమ్ అబౌట్ రాకెట్స్ అండ్ మిసైల్స్, ఇది దీని గురించా? A secret file from outer space? No, it was none of these. So ivanni kuda important because she gives the various books which could have actually saved Earth from the Martian invasion. So it was, but here let me turn on the historiscope and show you what happened many centuries ago. అయితే తను ఒక హిస్టరీ ఆఫ్ స్కోప్ ఆన్ చేసి 2040లో ఏం జరిగిందో చూపిస్తుంది. షీ టర్న్స్ ఆన్ ప్రొజెక్టర్ అండ్ పాయింట్స్ ఇట్ లెఫ్ట్. స్పాట్ లైట్ ఆన్ హిస్టోరియన్ గోస్ అవుట్ అండ్ కమ్స్ అప్ డౌన్ లెఫ్ట్ ఆన్ థింక్ ట్యాంక్. అప్పుడు థింక్ ట్యాంక్ మీద స్పాట్ లైట్ వెళ్తుంది హిస్టోరియన్ నుంచి వెళ్ళిపోయి. హూ ఇస్ సీటెడ్ ఆన్ అ రేస్డ్ బాక్స్, ఆర్మ్స్ ఫోల్డెడ్. తను ఒక బాక్స్ మీద కూర్చుని ఉంటాడు అండ్ హిజ్ హ్యాండ్స్ ఆర్ ఫోల్డెడ్. హీ హ్యాస్ అ హ్యూజ్ ఎగ్ షేప్డ్ హెడ్ ఇలా ఉంటుంది అండ్ హీ వేస్ అ లాంగ్ రోప్ డెకరేటెడ్ విత్ స్టార్స్ అండ్ సర్కిల్స్. Strange attire. Okay, apprentice Noodle stands beside him and at an elaborate switchboard. Tanu apprentice Noodle works under think tank. A sign on an easel reads. Aithe sign ఏజెంట్ రాసి ఉంది మార్స్ స్పేస్ కంట్రోల్ అనేసి. అలాగే ఒక వుడెన్ ఈజల్ మీద రాసి ఉంది. గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ కమాండర్ ఇన్ చీఫ్ bow low before entering. అయితే then commander in chief అనమాట. he is the man of authority and కొంచెం he bows down అనమాట. bowing, oh great and mighty think tank, Noodle bows down, most powerful and intelligent creature in the whole universe, what are your orders? అయితే థింక్ ట్యాంక్ ఇలాగా నూడిల్ ఏమో థింక్ ట్యాంక్ ని ఇలాగ అడుగుతాడు. పీవిష్లీ తను అసలు ఇష్టం ఏంటి ఇలా అడుగుతున్నావు? యు లెఫ్ట్ అవుట్ పార్ట్ ఆఫ్ మై సాల్యుటేషన్ అప్రెంటిస్ నూడిల్. నువ్వు కొంత ఏంటంటే నా గురించి మాట్లాడుతున్నది నువ్వు కొంత మర్చిపోయావు అనేసి అంటాడు. గో ఓవర్ ద హోల్ థింగ్ అగైన్. అయితే మొత్తం మళ్ళీ అంతా చెప్పు నా గురించి అనేసి అంటాడు. ఇట్ షల్ బి డన్ సార్ ఇన్ అ సింగ్ సాంగ్. అయితే పాట రూపంలో నేను మిమ్మల్ని పొగుడుతూ పాడతాను అని అంటాడు. ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, రూలర్ ఆఫ్ మార్స్ అండ్ హర్ 2 moons, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్? ఇదంతా చేసేటప్పటికి ఊపిరిపోతుంది తనకి. అప్పుడు ఏంటి నువ్వేం చెప్తున్నావు, నీ ఆర్డర్స్ ఏంటి అనేసి అడుగుతాడు. దాట్స్ బెటర్. అయితే నూడిల్కి అది నచ్చింది. దాట్స్ బెటర్ నూడిల్, థింక్ ట్యాంక్ అది నచ్చింది. ఐ విష్ టు బి ప్లేస్డ్ ఇన్ కమ్యూనికేషన్ విత్ అవర్ మ్యాన్డ్ స్పేస్ ప్రోబ్ టు దాట్ రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్ వీఆర్ గోయింగ్ టు పుట్ అండర్ అవర్ జెనరస్ రూలర్షిప్. అయితే రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్ ఇస్ ది ఎర్త్. ఓకే, అది వీళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. అక్కడ మనుషుల్ని పంపించాడు. అక్కడ ఏం జరుగుతుందో తను చూడాలని అనుకుంటున్నాడు. వాట్ డు దే కాల్ ఇట్ అగైన్? ఎర్త్. యువర్ ఇంటెలిజెన్స్. అయితే ఎర్త్ అని అంటారని నూడిల్ చెప్తారు. ఎర్త్ ఆఫ్ కోర్స్, యూ సీ హౌ ఇన్సిగ్నిఫికెంట్ ద ప్లేసెస్. అయితే అసలు అది దాని గురించి నేను మర్చిపోతూ ఉంటాను, అసలు ఇంపార్టెంటే కాదు అది ఎర్త్ అనేసి అంటాడు. బట్ ఫస్ట్ సంథింగ్ ఇంపార్టెంట్, మై మిర్రర్, ఐ విష్ టు కన్సల్ట్ మై మిర్రర్. అయితే నాకు అద్దం చూపించు, ఎర్త్ గురించి పక్కన పడి నాకు ఒక అద్దం చూపించు అనేసి తను థింక్ ట్యాంక్ అడుగుతాడు నూడిల్ని. It shall be done, sir. He hands think tank a mirror. ఒక మిర్రర్ ఇస్తాడు. మిర్రర్ మిర్రర్ in my hand, who's the most fantastically intellectually gifted being in the land. అయితే think tank sings like this famous song. After a pause of stage voice, యూ సర్. అయితే వెనకాతల నుంచి ఎవరో స్టేజ్లోంచి నువ్వే ఎంతో గిఫ్టెడ్ అండ్ ఇంటెలిజెంట్ అనేసి ఒక వాయిస్ వస్తుంది. స్మాకింగ్ మిర్రర్ క్వికర్. అయితే చాలా స్లోగా జవాబు వచ్చింది, ఇంకా ఫాస్ట్గా రావాలి ఆ జవాబు అనేసి. ఆన్సర్ క్వికర్ నెక్స్ట్ టైం అనేసి అని. ఐ హేట్ అ స్లో మిర్రర్. అయితే నాకు స్లోగా చెప్పే రిప్లైలు ఎవరు కూడా నాకు నచ్చవు అనేసి. హీ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. దేర్ ఐ యామ్. ఆర్ వి మార్షన్స్ నాట్ అ హ్యాండ్సమ్ రేస్? అయితే మనం మార్షన్స్ అందరూ, మార్స్లో ఉండేవాళ్ళం మనం అందరూ కూడా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాము అనేసి చాలా పొంగిపోతూ ఉంటాడు అనమాట. సో మచ్ మోర్ అట్రాక్టివ్ దెన్ దోస్ అగ్లీ ఎర్త్లింగ్స్ విత్ ద టైనీ హెడ్స్. అయితే చిన్న చిన్న బుర్రలు వాళ్ళు అసలు ఏంటి అట్రాక్టివ్గా ఉండరు. నూడిల్, యూ కీప్ ఆన్ ఎక్సర్సైజింగ్ యువర్ మైండ్ అండ్ సమ్ డే యుల్ హ్యావ్ అ బలూన్ బ్రెయిన్ జస్ట్ లైక్ మీ. అయితే నువ్వు నీ మైండ్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు, అలా ఆలోచిస్తూ ఉండు మంచి ఆలోచనలు, నీ బ్రెయిన్ కూడా నాలాగే బలూన్ లాగా అంత పెద్దది అయిపోతుంది అనేసి అంటాడు. ఓ ఐ హోప్ సో మైటీ థింక్ ట్యాంక్, ఐ హోప్ సో. అయితే నేను కూడా అలాగే అనుకుంటున్నాను అనేసి అంటాడు. నా కాంటాక్ట్ ద స్పేస్ ప్రో, స్పేస్లో కనెక్ట్ చేయమని అంటాడనమాట
to the earthlings. I want to invade that primitive ball of mud called earth before lunch. Lunch mundu earth ni daadi chesaddamani antadu. It shall be done, sir. He adjusts levers on switchboard, electronic buzzes and beeps are heard as the curtains open. As the curtains open, beeps po anukuntu sound vastayi annamata. Now with this we end the scene 1. Let's continue with the scene 2. టైమ్ a few seconds later, ఇదంతా జరిగిన తర్వాత ఈ సౌండ్లన్నీ వచ్చిన కొన్ని సెకండ్స్ తర్వాత మార్స్ స్పేస్ కంట్రోల్ అండ్ ద క్యాంటర్విల్ పబ్లిక్ లైబ్రరీ. నౌ ఇది క్యాంటర్విల్ పబ్లిక్ లైబ్రరీలోని ఉన్నారు. ఎవరెవరు? కెప్టెన్ ఒమేగా స్టాండ్స్ ఎట్ సెంటర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కార్డ్ క్యాటలాగ్ డ్రావర్స్ ఇన్ కన్ఫ్యూజ్డ్ ఫ్యాషన్. లైబ్రరీ కదా, క్యాటలాగ్స్ ఉంటాయి డ్రావర్స్లోని. తను ఏమిటి ఇదంతా అనుకుంటూ చూసేస్తూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ల్యూటెనెంట్ అయోటా ఇస్ అప్ లెఫ్ట్ కౌంటింగ్ బుక్స్ ఇన్ అ బుక్ కేస్. టిక్ 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 అని కౌంట్ చేస్తూ ఉంటుంది. సర్జెంట్ ఊప్ ఇస్ అట్ రైట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అ బుక్. తెరుస్తోంది మూస్తోంది, తెరుస్తోంది మూస్తోంది. టర్నింగ్ ఇట్ అప్ సైడ్ డౌన్, షేకింగ్ ఇట్ అండ్ దెన్ రైఫింగ్ ద పేజెస్ అండ్ షేకింగ్ హిజ్ హెడ్. అయితే కెప్టెన్ ఊప్కి అర్థం అవ్వట్లేదు ఏమవుతుంది అని అన్నది. ఆ పుస్తకాలు చదివి తనకి ఏం అర్థం అవ్వట్లేదు. నూడిల్ అడ్జస్టింగ్ నాబ్స్. ఐ హ్యావ్ అ క్లోజ్ సైటింగ్ ఆఫ్ ద స్పేస్ క్రూసర్. అయితే అందరిది కూడా క్లోజ్అప్ నాకు దొరికింది అని అంటాడు. థింక్ థ్యాంక్ పుట్స్ ఆన్ అ పేర్ ఆఫ్ ఎనామస్ గాగల్స్. పెద్ద గాగల్స్ పెట్టుకుంటాడు. అండ్ టర్న్స్ టువర్డ్స్ ద స్టేజ్ టు వాచ్. అయితే స్టేజ్ కేసి తిరిగి చూస్తాడనమాట. దే సీమ్ టు హ్యావ్ ఎంటర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎర్త్ స్ట్రక్చర్. అయితే వీళ్ళందరూ ఎర్త్ స్ట్రక్చర్ లోనున్నట్టున్నారు అనేసి థింక్ థ్యాంక్ అంటాడు. ఎక్సలెంట్, మేక్ వాయిస్ కాంటాక్ట్. అయితే మనం వాయిస్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనేసి అంటాడు. ఇదంతా వీళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ఎర్త్లో వచ్చి లైబ్రరీలోని ల్యాండ్ అవుతారు. నూడిల్ స్పీకింగ్ ఇన్ టు మైక్రోఫోన్. మార్స్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1. అయితే ఇది ప్రోబ్ 1 వాళ్ళ పేరు ఇచ్చారు, వాళ్ళని కనెక్ట్ చేస్తున్నాడు అనమాట. మా స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1 కమ్ ఇన్ కెప్టెన్ ఒమేగా అండ్ గివ్ అస్ యువర్ లొకేషన్. కెప్టెన్ ఒమేగాతో కనెక్ట్ అయ్యి ఎక్కడ ఉన్నారు మీరు అనేసి ఎస్టాబ్లిష్ చేయడానికి కాంటాక్ట్ ట్రై చేస్తున్నాడు. స్పీకింగ్ టు ఒమేగా స్పీకింగ్ ఇన్ టు అ డిస్క్ విచ్ ఇస్ ఆన్ అ చైన్ అరౌండ్ హర్ నెక్. చైన్లోని ఒక డిస్క్ లాంటిది గుండ్రంగా ఉంది, అందులోని షీ ట్రైస్ టు స్పీక్. Captain Omega to Mars Space Control, Lieutenant Iota, Sergeant Oop, and I have arrived on Earth without incident. Any problems lekunda మేము Earthకి వచ్చేసాము. We have taken shelter in this ఈ రూమ్ చూపిస్తుంది. This square place. So she doesn't know what it is. She calls it a square place. Have you any idea where we are, Lieutenant Iota? అయితే Lieutenant Iota అని అడుగుతుంది, మనం ఎక్కడ ఉన్నామో ఏమైనా తెలుసా అని. I can't figure it out, Captain. Holding up a book. ఒక పుస్తకం పట్టుకుని అయోటా చెప్తుంది, నాకేం అర్థం అవ్వలేదు. ఐ కౌంటెడ్ 2000 ఆఫ్ దీస్ పెక్యులియర్ ఐటమ్స్. ఇలాంటివి నేను 2000 లెక్కెట్టాను ఇప్పటికీ అని చెప్తుంది. దిస్ ప్లేస్ మస్ట్ బి సమ్ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ బాన్. అయితే ఏదో స్టోరేజ్ ప్లేస్ అయ్యి ఉంటుంది. వాట్ యూ థింక్ సర్జెంట్ ఊప్ అనేసి సర్జెంట్ ఊప్ని అడుగుతారు. ఐ హ్యావెంట్ అ క్లూ, ఐ బీన్ టు 7 గెలాక్సీస్. అయితే తను కెప్టెన్ ఊప్ హ్యాస్ గాన్ టు 7 గెలాక్సీస్ తను చెప్తాడు. బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. నేను ఎప్పుడు చూడలేదు. మేబీ దే ఆర్ హ్యాట్స్. ఇవన్నీ హ్యాట్స్ అని అంటాడు. హీ ఓపెన్స్ అ బుక్ అండ్ పుట్స్ ఇట్ ఆన్ హిస్ హెడ్. ఒకటి బుర్ర మీద పెట్టుకుని హ్యాట్స్ ఏమో అని అంటాడు. సేమ్ మేబీ దిస్ ఇస్ అ హ్యాబర్డాషరీ. అయితే అలాంటిది ఏదో ఒక హ్యాట్ టైప్ అనమాట అనేసి అంటాడు. బోయింగ్ లో పర్హాప్స్ ద గ్రేట్ అండ్ మైటీ థింక్ థ్యాంక్ విల్ గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ థాట్ ఆన్ ద మ్యాటర్. అయితే ఒమేగా కెప్టెన్ అంటుంది, థింక్ థ్యాంక్ మనకి ఏమైనా చెప్తాడేమో అనేసి వాళ్ళ అభిప్రాయం అనమాట. ఈ రకంగా బుర్ర మీద పెట్టుకుని వాళ్ళు దే ఆర్ రిజాయిసింగ్ బికాస్ దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్. అయితే థింక్ థ్యాంక్ అంటాడు, ఎలిమెంటరీ మై డియర్ ఒమేగా. అంటే జస్ట్ స్లో, ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాం. సో వెయిట్, హోల్డ్ వన్ ఆఫ్ ది ఐటమ్స్ అప్ సో దట్ ఐ మే వ్యూ ఇట్ క్లోజ్లీ. ఒకటి బాగా చూపిస్తే నాకు అర్థమవుతుంది, దగ్గర చూపిస్తే. ఒమేగా హోల్డ్స్ అ బుక్ ఆన్ ద పామ్ ఆఫ్ అ హ్యాండ్. పామ్ ఆఫ్ అ హ్యాండ్లో ఒక పుస్తకం పట్టుకుంటుంది ఇలాగా. ఎస్ ఐ అండర్స్టాండ్ నౌ. సిన్స్ ఎర్త్ క్రీచర్స్ ఆర్ ఆల్వేస్ ఈటింగ్. ఎప్పుడు ఎర్త్ వాళ్ళు తింటూనే ఉంటారు. ద ప్లేస్ ఇన్ విచ్ యూ ఫైండ్ యువర్ సెల్స్ ఇస్ అన్డౌటెడ్లీ అ క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్. అయితే ఒక రిఫ్రెష్మెంట్ స్టాండ్ అయి ఉంటుంది తిండి తినడానికి అనేసి థింక్ థ్యాంక్ చెప్తాడు. టు అయోటా అండ్ ఓప్ హీ సేస్ వీఆర్ ఇన్ అ రిఫ్రెష్మెంట్ స్టాండ్ అనేసి చెప్తాడనమాట. వెల్ ది ఎర్త్లింగ్ సర్టన్లీ హ్యావ్ అ స్ట్రేంజ్ డయట్. అయితే ఊప్ అంటాడు, వీళ్ళు చాలా విచిత్రమైన తిండి తింటారు అనేసి అంటాడు. థింక్ థ్యాంక్ దట్ ఐటమ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈస్ కాల్డ్ అ శాండ్విచ్. అయితే నీ చేతిలో ఉన్నదాన్ని శాండ్విచ్ అని అంటారు అనేసి చెప్తాడు. ఒమేగా శాండ్విచ్ అనేసి అంటుంది. అయోటా కూడా శాండ్విచ్ అనేసి అంటుందన్నమాట. ఊప్ టేకింగ్ బుక్ ఫ్రమ్ హిస్ హెడ్, శాండ్విచ్ అంటాడు వాడు. శాండ్విచెస్ ఆర్ మెయిన్ స్టేపుల్ ఆఫ్ ఎర్త్ డైట్. అయితే థింక్ థ్యాంక్ చెప్తాడు, శాండ్విచ్ ఎక్కువగా ఎర్త్ వాళ్ళు శాండ్విచెసే తింటారు. లుక్ ఎట్ ఇట్ క్లోజ్లీ. ఒమేగా స్క్విన్స్ అట్ బుక్ ఇలా చూస్తుందన్నమాట. దేర్ ఆర్ 2 slices ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ బ్రెడ్.
2 స్లైస్లు ఉంటాయి బ్రెడ్వి, అండ్ బిట్వీన్ దెమ్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్లింగ్, దాని మధ్యలోని ఏదో ఫిల్లింగ్ ఉంటుంది. దట్ ఇస్ కరెక్ట్ సార్. టు కన్ఫర్మ్ మై ఒపీనియన్ ఐ ఆర్డర్ యూ టు ఈట్ ఇట్. అయితే థింక్ ట్యాంక్ అంటాడు, నేను చెప్తున్నది కన్ఫర్మ్ చేయడానికి నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, అది తినండి అనేసి. ఈట్ ఇట్, తినాలా అని ఒమేగా అంటుంది. డూ యూ డౌట్ ద మైటీ థింక్ ట్యాంక్? అయితే థింక్ ట్యాంక్ అంటాడు, అదేంటి నేను చెప్తే దానికి డౌట్ ఏంటి, మళ్ళీ క్వశ్చన్ ఏంటది అనేసి అంటాడు. ఒమేగా, ఓ నో 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 బట్ పువర్ ల్యూటెనెంట్ అయోటా హ్యాస్ నాట్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్. అయితే అంటుంది, అయోటా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా. ల్యూటెనెంట్ అయోటా, ఐ ఆర్డర్ యూ టు ఈట్ దిస్ శాండ్విచ్. అయితే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు తిను అనేసి చక్కగా తనకి చెప్పేస్తుంది అనమాట. అయోటా డూబియస్లీ, అంటే చాలా డౌట్ఫుల్లీ, ఈట్ ఇట్ ఓ క్యాప్టెన్. అయితే ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ టు బి ద ఫస్ట్ మార్షన్ టు ఈట్ అ శాండ్విచ్. అయితే మార్షన్ అయినందుకు నాకు ఈ ఏంటంటే ఇంత మీరు ఆనర్ ఇస్తున్నారు ఇది తినడానికి అనేసి. ఐఎమ్ ష్యూర్ బట్ హౌ కెన్ ఐ బీ సో ఇంపొలైట్ యాజ్ టు ఈట్ బిఫోర్ మై సర్జెంట్. అయితే నా సర్జెంట్ ముందు నేను ఎలా తినేస్తాను? హ్యాండింగ్ ఊప్ ద బుక్ అండ్ సేయింగ్ బ్రైట్లీ సర్జెంట్ ఊప్. అయితే తను ఎదురుకుండా నేను ఉన్నప్పుడు నేను ఎలా తింటాను? ఐ ఆర్డర్ యూ టు ఈట్ ద శాండ్విచ్ ఇమీడియట్లీ. అందరూ వాళ్ళ జూనియర్స్కి ఇలాగా పాస్ ఆన్ చేసేస్తారు. మేకింగ్ అ ఫేస్, హూ ల్యూటెనెంట్, మీ ల్యూటెనెంట్? అయితే తను ఊపేమో నేనా అంటాడు. సల్యూటింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ మార్స్ ఊప్. అయితే మనం మార్స్ గురించి అనేసి దాని కొరకు నువ్వు తినాలి అని అంటుంది. ఎస్ ఆఫ్ కోర్స్, అన్హ్యాపీలీ ఇమ్మీడియట్లీ. హీ ఓపెన్స్ హిజ్ మౌత్ వైడ్. ఒమేగా అండ్ అయోటా వాచ్ హిమ్ బ్రెత్లెస్లీ. వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇద్దరు. హీ బైట్స్ డౌన్ ఆన్ అ కార్నర్ ఆఫ్ ద బుక్ అండ్ పాంటోమైమ్స్ చూయింగ్ అండ్ స్వాలోయింగ్. అయితే ఇమిటేట్ చేస్తాడనమాట, చూయింగ్ అండ్ స్వాలోయింగ్ వైల్ మేకింగ్ టెరబుల్ ఫేసెస్. చాలా దరిద్రమైన ఫేసులు తను చేస్తూ ఉంటాడనమాట. వెల్ ఊప్ కాఫ్స్. ఒమేగా అండ్ అయోటా పౌండ్ హిమ్ ఆన్ ద బ్యాక్. వాళ్ళు ఇలా మనం తడతాం కదా, అలాగా తడతారనమాట. వాజ్ ఇట్ నాట్ డెలిషియస్ సర్జెంట్ ఊప్? అయితే అడుగుతారు, బాగుందా అనేసి అడుగుతారు. సల్యూటింగ్, దట్ ఈస్ కరెక్ట్ సార్, ఇట్ వాజ్ నాట్ డెలిషియస్. అయితే ఏం బాగోలేదు అనేసి చెప్తాడు. ఐ డోంట్ నో హౌ ది ఎర్త్లింగ్స్ కెన్ గెట్ దోస్ శాండ్విచెస్ డౌన్ వితౌట్ వాటర్. ఆ నీళ్లు లేకుండా వాళ్ళు గొంతుకులో ఎలా దింపుకుంటారో ఈ ఎర్త్ వాళ్ళు, నాకు డౌటే అనేసి అంటాడు. దే డ్రై as Martian dust. So the book is compared to Martian dust anamata when it comes to eating. Sir, great and mighty think tank, I beg your pardon, but an insignificant bit of data floated into my mind about those sandwiches. Appudu noodle ki ఎక్స్క్యూజ్ మీ ఒక ఐడియా వస్తుంది, నాకేదో ఒక ఐడియా వచ్చింది ఈ శాండ్విచెస్ గురించి అనేసి అంటాడు. ఇట్ కాన్ బి వర్త్ మచ్ బట్ గో హెడ్. నువ్వు అనుకున్నది పెద్ద గ్రేట్ ఏం కాకపోవచ్చు, కానీ అయినా చెప్పులే అంటాడు. గివ్ అస్ యువర్ ట్రైఫ్లింగ్ బిట్ ఆఫ్ డేటా, నీ అన్ఇంపార్టెంట్ డేటా షేర్ చేయరు అంటాడు. వెల్ సార్, ఐ హ్యావ్ సీన్ సర్వేయర్ ఫిల్మ్స్ ఆఫ్ దోస్ శాండ్విచెస్. నేనేవో ఫిల్మ్స్ చూసాను ఆ శాండ్విచ్ల గురించి. ఐ నోటీస్ దట్ ది ఎర్త్లింగ్స్ డిడ్ నాట్ ఈట్ దెమ్, దే యూజ్ దెమ్ as సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ డివైస్. అది కమ్యూనికేషన్ గురించి వాళ్ళు వాడుకుంటారు అనేసి చెప్పాడు. థింక్ థ్యాంక్ హార్టిలీ అని అంటే చాలా పొగరగా, న్యాచురలీ. దట్ వాజ్ మై నెక్స్ట్ పాయింట్. అయితే నేను అదే అందాం అనుకుంటున్నాను అనేసి అంటాడు. దీస్ ఆర్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ శాండ్విచెస్. ఇవి శాండ్విచ్లే కానీ కమ్యూనికేట్ చేస్తారు, తినరు అని అంటాడు. థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్. హూ ఈజ్ నెవర్ రాంగ్? అయితే నేను ఎప్పుడు తప్పు చెప్పను, ఎవరు తప్పు చెప్పరు అనేసి. దిస్ ఇస్ సపోజ్ టు బి అ కామెడీ. ఆల్ సల్యూటింగ్. గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఇస్ నెవర్ రాంగ్, దేర్ఫోర్ ఐ ఆర్డర్ యూ టు లిసన్ టు దెమ్. అయితే ఇప్పుడు తినడం అయింది, ఇవి ఇప్పుడు ఇంకా వినండి అనేసి అంటాడనమాట. క్రేజీ. ఒమేగా, లిసన్ టు దెమ్, వినాలా? టు ఈచ్ అదర్ పజల్, లిసన్ టు దెమ్, ఒకళ్ళొకళ్ళు వినాలా అని అనుకుంటారు. డూ యూ హ్యావ్ మార్బుల్స్ ఇన్ యువర్ ఇయర్స్? థింక్ ట్యాంక్ అంటారు, చెవుల్లోని మార్బుల్స్ ఉన్నాయా ఏంటి? ఐ సెడ్ లిసన్ టు దెమ్. మార్షన్స్ బో వెరీ లో. అయితే వాళ్ళు ఓకే అని అంటారు. ఇట్ షల్ బి డన్ సార్. దే ఈచ్ టేక్ 2 books ఫ్రమ్ ద కేస్ అండ్ హోల్డ్ దెమ్ టు ద ఇయర్స్ లిస్నింగ్ ఇంటెంట్లీ. చెవి దగ్గర పెట్టుకుని 2 పుస్తకాలు వింటున్నారు ఇప్పుడు. విస్పరింగ్ టు ఒమేగా, డూ యూ హియర్ ఎనీథింగ్ అనేసి ఒకరికొకళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. విస్పరింగ్ బ్యాక్, నథింగ్. డూ యూ హియర్ ఎనీథింగ్? ఓ లౌడ్లీ, నాట్ అ థింగ్. ఒమేగా అండ్ అయోటా జంప్ ఇన్ ఫ్రైట్. అలా అనగానే వాళ్ళిద్దరూ భయపడతారు. దే లిసన్ ఇంటెంట్లీ అగైన్. మళ్ళీ జాగ్రత్తగా వింటారు. వెల్ రిపోర్ట్ టు మీ, వాట్ డూ యూ హియర్? అయితే థింక్ ట్యాంక్ అంటారు, చెప్పండి ఏం వింటున్నారు మీరు అనేసి. నథింగ్ సార్, పర్హాప్స్ వీఆర్ నాట్ ఆన్ ద కరెక్ట్ ఫ్రీక్వెన్సీ. అయితే మనం కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో లేము, అందుకనే మనకి సిగ్నల్ అందట్లేదు ఏమో, మనకేం వినిపించట్లేదు అనేసి చెప్తారు. ఐ డోంట్ హియర్ అ థింగ్, మేబీ దీస్ శాండ్విచెస్ డోంట్ మేక్ సౌండ్స్. అయితే
అంటాడు, నాకు ఏమనిపించట్లేదు, మేబీ శాండ్విచ్లు సౌండ్లు చేయవేమో. వాట్ డస్ సంబడి సజెస్ట్ ద మైటీ థింక్ ట్యాంక్ హ్యాస్ మేడ్ అ మిస్టేక్. అయితే నువ్వేమంటున్నావు, నేను తప్పు చేసానా అని అంటున్నావా నువ్వు అనేసి అడుగుతాడు. ఓ నో సార్ వీల్ కీప్ లిస్నింగ్. లేదు మేము వింటాం, కంటిన్యూ చేస్తాం అని అంటుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నూడిల్ అంటాడు, యువర్ బ్రిలియన్స్ బట్ అ క్లౌడీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్వర్లింగ్ అరౌండ్ ఇన్ మై హెడ్. నా బుర్రలో ఏదో ఆలోచన తిరుగుతోంది. వెల్ ట్వల్ ఇట్ అవుట్ అంటే బయటికి తీసుకురా అని అంటాడు నూడిల్. అండ్ ఐ విల్ క్లారిఫై ఇట్ ఫర్ యూ. అయితే నేను అప్పుడు చెప్తాను ఏం చేయాలో అని. ఐ సీమ్ టు రికాల్ దట్ ది ఎర్త్లింగ్స్ డిడ్ నాట్ లిసన్ టు ద శాండ్విచెస్, ది ఓపెన్ దెమ్ అండ్ వాచ్డ్ దెమ్. అంటే దాని కేసి జాగ్రత్తగా చూస్తూ ఉంటారు అనేసి చెప్పాడు అనమాట ఈ శాండ్విచ్ల కేసి. థింక్ ట్యాంక్, ఎస్ దట్ ఈస్ క్వైట్ కరెక్ట్, అది కరెక్టే అనేసి అంటాడు. ఐ విల్ క్లారిఫై దాట్ ఫర్ యూ కెప్టెన్ ఒమేగా. నేను నీకు ఇప్పుడు అసలైన విషయం చెప్తాను. దో శాండ్విచెస్ ఆర్ నాట్ ఫర్ ఇయర్ కమ్యూనికేషన్, దే ఫర్ ఐ కమ్యూనికేషన్. చెవితో కాదు, కళ్ళతోటి మనం చూడాలి అనేసి చెప్తాడు. నౌ కెప్టెన్ ఒమేగా టేక్ దట్ లార్జ్ కలర్ఫుల్ శాండ్విచ్ ఓవర్ దే, ఇట్ అపియర్స్ టు బి ఇంపార్టెంట్. అక్కడ కలర్ఫుల్ శాండ్విచ్ ఉంది, అది ఇంపార్టెంట్, అది తీసుకో అనేసి తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. టెల్ మీ వాట్ యూ అబ్జర్వ్. అయితే అందులో చూసి ఏమిటి అబ్జర్వ్ చేసావో నాకు చెప్పు అని. ఒమేగా పిక్స్ అప్ అ వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మదర్ గూస్. ఇది ఇంపార్టెంట్, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మదర్ గూస్, హోల్డింగ్ ఇట్ సో దట్ ది ఆడియన్స్ కెన్ సీ ద టైటిల్. ఆడియన్స్ కేసి చూపిస్తుంది ఆ టైటిల్. అయోటా లుక్స్ ఓవర్ హర్ లెఫ్ట్ షోల్డర్ అండ్ ఊప్ పియర్స్ ఓవర్ హర్ రైట్ షోల్డర్. వాళ్ళు కూడా ఇలాగా చూస్తూ ఉంటారనమాట, ఏముందా అందులో అనేసి. ఇదిగో మదర్ గూస్ ఒమేగా తీసుకుని కూర్చుందనమాట. ఇట్ అపియర్స్ టు కంటైన్ పిక్చర్స్ ఆఫ్ ఎర్త్లింగ్స్. ఎర్త్లో ఉండే మనుషుల తాలూకా పిక్చర్స్ ఇందులో ఉన్నట్టున్నాయని చెప్తుంది. దే సీమ్స్ టు బి సమ్ సార్ట్ ఆఫ్ కోడ్. ఇందులో ఏదో కోడ్ ఉందని, అంటే మన ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా వాళ్ళకి కోడ్ లాగా అనిపిస్తాయి. షార్ప్లీ ఇంట్రెస్టెడ్, కోడ్, ఐ టోల్డ్ యూ దిస్ వాజ్ ఇంపార్టెంట్, డిస్క్రైబ్ ద కోడ్. అయితే నేను చెప్పాను కదా ఇది ఇంపార్టెంట్ అని, ఆ కోడ్ ఏమిటో చెప్పు అని అంటాడు. ఇట్స్ లిటిల్ లైన్స్ అండ్ స్క్విగిల్స్ అండ్ డాట్స్, థౌజండ్స్ ఆఫ్ దెమ్ అలాంగ్ సైడ్ ద పిక్చర్స్. అయితే పిక్చర్స్ పక్కన డాట్లు, లైన్లు ఇవే ఉన్నాయి, అందులోని వేలాది వేలు నంబర్లో అని చెప్తాడు. పర్హాప్స్ ది ఎర్త్లింగ్స్ ఆర్ నాట్ యాజ్ ప్రిమిటివ్ యాజ్ వీ హ్యావ్ థాట్. అంటే వాళ్ళు అంత మరీ పాతకాలం వాళ్ళు కాదు మనం అనుకున్నట్టుగా అనేసి అంటాడు. వీ మస్ట్ బ్రేక్ ద కోడ్, మనం ఆ కోడ్ని బ్రేక్ చేయాలి అనేసి అంటాడు. ఫర్గివ్ మీ యువర్ క్లెవర్నెస్. నూడల్ అప్పుడు అంటాడు ఏంటంటే, నన్ను క్షమించు, బట్ డిడ్ నాట్ ద కెమికల్ డిపార్ట్మెంట్ గివ్ ఆ స్పేస్ పీపుల్ వైటమిన్స్ టు ఇంక్రీజ్ దర్ ఇంటెలిజెన్స్. అయితే మన స్పేస్ వాళ్ళు వైటమిన్స్ ఇచ్చారు కదా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవ్వటానికి అనేసి. స్టాప్, అ థాట్ ఆఫ్ మెగ్నిఫిసెంట్ బ్రిలియన్స్ హెస్ కమ్ టు మీ. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది అని థింక్ ట్యాంక్ చెప్తాడు. స్పేస్ పీపుల్ ఆర్ కెమికల్ డిపార్ట్మెంట్ హెస్ గివెన్ యూ వైటమిన్స్ టు ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్. అయితే వీడికి స్వతహాగా ఏం బుర్ర లేదు. నూడిల్ చెప్పిన తర్వాత వీడికి కొంచెం బ్రెయిన్ పనిచేయడం మొదలెడుతుంది. వాడే చెప్పినట్టుగా వాడు బిహేవ్ చేస్తాడు. టేక్ దెమ్ ఇమీడియట్లీ అండ్ దెన్ వాచ్ ద శాండ్విచ్. అయితే ఆ విటమిన్స్ తిని అప్పుడు ఆ శాండ్విచ్ని చూడండి అనేసి చెప్తాడు. ద మీనింగ్ ఆఫ్ ద కోడ్ విల్ స్లోలీ అన్ఫోల్డ్ బిఫోర్ యూ. అయితే దాని కోడ్ తాలూకా అర్థం మీకు బోధపడుతుంది అనేసి చెప్తాడు. ఇట్ విల్ బి డన్ సర్. రిమూవ్ వైటమిన్స్. క్రూ టేక్స్ వైటమిన్స్ ఫ్రమ్ బాక్సెస్ ఆన్ ద బెల్ట్స్. బెల్ట్లోని వైటమిన్స్ బాక్సెస్ ఉన్నాయి, అవి అక్కడి నుంచి తీసి వాళ్ళు తింటారు. ప్రెజెంట్ వైటమిన్స్, దే హోల్డ్ వైటమిన్స్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ స్టిఫ్లీ. ఎక్దమ్ పట్టుకుంటారనమాట. స్వాలో వైటమిన్స్, దే పాప్ ద వైటమిన్స్ ఇన్ టు ద మౌత్స్ అండ్ గల్ప్ సైమల్టేనియస్లీ. అందరూ కూడా నోట్లోని వైటమిన్స్ వేసేసుకుంటారు. దే ఓపెన్ దేర్ ఐస్ వైడ్, దే హెడ్స్ షేక్ అండ్ దే పుట్ దే హ్యాండ్స్ టు దే ఫోర్ హెడ్స్. ఇలాగా ఇలా పట్టుకుని దే జస్ట్ షేక్ అవుతుంది. సో దే try to have the vitamins. It is a kind of a procedure maybe. Excellent. థింక్ ట్యాంక్ అంటాడు. నౌ డిసైఫర్ దట్ కోడ్ అని అంటే దాన్ని డీకోడ్ చేయండి ఆర్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఈస్. ఇట్ షెల్ బి డన్ సర్. దే ఫ్రౌన్ ఓవర్ ద బుక్ టర్నింగ్ పేజెస్. ఇలాగ తిప్పేస్తూ ఉంటారు. ఒమేగా బ్రైట్లీ, అహా. అయోటా, ఓహో, బర్స్టింగ్ ఇంటూ లాఫ్టర్, హా. వాట్ డస్ ఇట్ సే? టెల్ మీ దిస్ ఇన్స్టెంట్. ట్రాన్స్క్రైబ్. ఒమేగా, అయితే మీరు నవ్వేస్తున్నారేంటి, నాకు చెప్పండి అనేసి అంటాడు. ఒమేగా, ఎస్ సార్. షీ రీడ్స్ విత్ గ్రేట్ సీరియస్నెస్. అప్పుడు చదువుతుంది. మిస్ట్రెస్ మేరీ, క్వైట్ కాంట్రరీ, హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో విత్ కాకల్ షెల్స్ అండ్ సిల్వర్ bells and pretty maids all in a row. అప్పుడు ఇది చదువుతుంది ఒమేగా. ఇమాజిన్ దట్, ప్రిటీ మేడ్స్ గ్రోయింగ్ ఇన్ అ గార్డెన్. అయితే ఇలా ఏమైనా జరుగుతుందా, మేడ్స్ ఎక్కడైనా గార్డెన్లో గ్రో అవుతారా అనేసి అంటాడు. థింక్ ట్యాంక్, అలామ్, స్టాప్, దిస్ ఇస్ నో టైమ్ ఫర్ లెవిటీ. అంటే ఇక్కడ క్యాజువల్గా ఏంటంటే జోక్లు వేసుకోవడానికి కాదు. డోంట్ యూ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిస్కవరీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మీరేంటి ఇక్కడ జోక్లు వేసుకుంటున్నారు అనేసి అంటాడు.
అయితే అడుగుతాడు, ఇది జోకులు వేసుకోవడానికి కాదు, మీకు ఈ సీరియస్నెస్ అర్థం అవ్వట్లేదా? ది ఎర్త్లింగ్స్ హ్యావ్ డిస్కవర్డ్ హౌ టు కంబైన్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్. అయితే అగ్రికల్చర్ మైనింగ్ రెండు కంబైన్ చేయటం వాళ్ళకి నేర్చేసుకున్నారు వాళ్ళు. దే హ్యావ్ యాక్చువల్లీ దే కెన్ యాక్చువల్లీ గ్రో క్రాప్స్ ఆఫ్ రేర్ మెటల్స్ సచ్ as సిల్వర్. అయితే సిల్వర్ని వాళ్ళు గ్రో చేయగలుగుతున్నారు. అండ్ కాకల్ షెల్స్ ఇవి కూడా గ్రో చేయగలుగుతున్నారు. దే కెన్ గ్రో హై ఎక్స్ప్లోజివ్స్ టు. నూడల్ కాంటాక్ట్ అవర్ ఇన్వేజన్ ఫ్లీట్. అయితే ఇది ఇంపార్టెంట్. వాళ్ళు ఈ పోయం చదివిన తర్వాత వాళ్ళ ఇన్ఫరెన్స్ ఏమిటి, వాళ్ళు ఏం ఇన్ఫర్ చేశారు అని అంటే ఇది అన్నమాట. దే ఆర్ రెడీ టు గో డౌన్ అండ్ టేక్ ఓవర్ ఎర్త్ సార్. అయితే వీళ్ళు మన ఇన్వేజన్ ఫ్లీట్ ఏం చేయబోతుంది అని అంటే వాళ్ళు కిందకి వెళ్ళి ఎర్త్ని అటాక్ చేయబోతున్నారు అనేసి అంటాడు. టెల్ దెమ్ టు హోల్డ్. అయితే ఆగమని చెప్పు అని చెప్తాడు. టెల్ దెమ్ న్యూ ఇన్ఫర్మేషన్ హెస్ కమ్ టు అస్ అబౌట్ ఎర్త్ అయోటా ట్రాన్స్క్రైబ్. అయితే మనకి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని వాళ్ళని ఆగమని చెప్పు అనేసి అయోటాకి చెప్తాడు, ట్రాన్స్లేట్ చెయ్యని. ఎస్ సార్, షీ రీడ్స్ వెరీ గ్రేవ్లీ. చాలా సీరియస్గా చదువుతుంది. హే డిడిల్ డిడిల్, ద క్యాట్ అండ్ ద ఫిడిల్, ద కౌ జంప్డ్ ఓవర్ ద మూన్, ద లిటిల్ డాగ్ లాఫ్డ్ టు సీ సచ్ స్పోర్ట్, అండ్ ద డిష్ ran away with the spoon అనేసి అయోటా చదువుతుంది. ఊప్ లాఫింగ్, ద డిష్ ran away with the spoon అనేసి తనకి నవ్వు వస్తుంది అనమాట. థింక్ థ్యాంక్, సీజ్ లాఫ్టర్. డిజిస్ట్ అయితే సీజ్ అని అంటే స్టాప్ అనమాట, డిజిస్ట్ అని అంటే అవాయిడ్. దిస్ ఇస్ మోర్ అండ్ మోర్ అలార్మింగ్. అయితే ఇదేంటది చాలా భయంకరంగా ఉన్నది. ది ఎర్త్లింగ్స్ హెవ్ రీచ్డ్ అ హై లెవెల్ ఆఫ్ సివిలైజేషన్. వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. డింట్ యూ హియర్ దే హ్యావ్ టాట్ ద డొమెస్టికేటెడ్ యానిమల్స్ మ్యూజికల్ కల్చర్ అండ్ స్పేస్ టెక్నిక్స్. అయితే కావు లాంటి పెంపుడు పశువుకి వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ నేర్పించేశారు. మ్యూజికల్ కల్చర్ అన్నీ కూడాను, స్పేస్ టెక్నిక్స్ కూడా తెలుసు, స్పేస్కి ఎగిరి ఎలా వెళ్ళిపోవాలో తెలుసు. ఈవెన్ ద డాగ్స్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. డాగ్స్కి కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, జోకులు వేస్తున్నాయి. వై అట్ దిస్ వెరీ మూమెంట్ దే మే బీ లాంచింగ్ అన్ ఇంటర్ ప్లానెటరీ అటాక్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కౌస్. మిలియన్స్ ఆఫ్ కౌస్ని పంపించి ప్లానెట్స్ని అటాక్ చేయడానికి వదిలేయచ్చు వాళ్ళు. నోటిఫై ది ఇన్వేజన్ ఫ్లీట్కి మళ్ళీ నోటిఫై చేయమని చెప్తాడు. నో ఇన్వేషన్ టుడే, ఊప్ ట్రాన్స్క్రైబ్ ద నెక్స్ట్ కోడ్. అయితే ఇవాళకి మనం ఇన్వేషన్ ఆపేద్దాం అనేసి డిసైడ్ చేస్తాడు థింక్ ట్యాంక్. ఎస్ సార్, రీడింగ్ అయితే చదువుతాడు. హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ద వాల్, హంప్టీ డంప్టీ హ్యాడ్ అ గ్రేట్ ఫాల్, ఆల్ ద కింగ్స్ హార్సెస్ అండ్ ఆల్ ద కింగ్స్ మెన్ కెనాట్ పుట్ హంప్టీ డంప్టీ టుగెదర్ అగైన్. ఓ లుక్ సార్, హియర్స్ అ పిక్చర్ ఆఫ్ హంప్టీ డంప్టీ. అప్పుడు హంప్టీ డంప్టీ పిక్చర్ ఒకటి చూపిస్తాడు. Why sir, he looks like, turns large picture of Humpty Dumpty towards Think Tank and the audience. చూపిస్తాడు, హంప్టీ డంప్టీ నీలాగే ఉన్నాడు అనేసి చూపిస్తాడు. థింక్ ట్యాంక్ స్క్రీమింగ్ అండ్ హోల్డింగ్ హిస్ హెడ్, ఇట్స్ మై గ్రేట్ అండ్ మైటీ బలూన్ బ్రెయిన్. అయితే నేనే అనేసి చాలా భయపడిపోతాడు. ది ఎర్త్లింగ్స్ హెవ్ సీన్ మీ అండ్ దే ఆర్ ఆఫ్టర్ మీ. నన్ను చూసేశారు, నా వెనకాతలు పడిపోయారు వాళ్ళు అనేసి భయపడిపోతాడు. హ్యాడ్ అ గ్రేట్ ఫాల్ అంటే అయ్యో బాబోయ్ నేను పడిపోయానని కూడా వాళ్ళు అంటున్నారు. దట్ మీన్స్ దే ప్లాన్ టు క్యాప్చర్ మార్స్ సెంట్రల్ కంట్రోల్ అండ్ మీ. ఈ మార్స్ని వాళ్ళు కంట్రోల్ చేసేద్దాం అనుకుంటున్నారు, నన్ను కూడా క్యాప్చర్ చేసేద్దాం అనుకుంటున్నారు అనేసి అంటారు. ఇట్స్ అన్ ఇన్వేజన్ ఆఫ్ మార్స్. అయితే మార్స్ మీద దాడి చేసేస్తున్నారు వాళ్ళు. న్యూడల్ ప్రిపేర్ అ స్పేస్ క్యాప్సూల్ ఫర్ మీ. అయితే నాకు స్పేస్ క్యాప్సూల్ ప్రిపేర్ చేయి, నేను వెళ్ళిపోతాను, ఎస్కేప్ చేస్తానని అంటాడు. ఐ మస్ట్ ఎస్కేప్ వితౌట్ డిలే. స్పేస్ పీపుల్ యూ మస్ట్ లీవ్ ఎర్త్ ఎట్ వన్స్. అయితే మీరు అక్కడ ఎర్త్లో ఉన్న వాళ్ళకి చెప్తారు, మీరు అక్కడి నుంచి త్వరగా బయలుదేరి వచ్చేసేయండి. బట్ బీ షూర్ టు రిమూవ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ యూర్ విజిట్. మీరు అక్కడ వెళ్ళినట్టుగా అక్కడ ఏ రకమైన ప్రూఫ్లు ఉంచొద్దు. ది ఎర్త్లింగ్స్ మస్ట్ నాట్ నో దట్ ఐ నో ఒమేగా అయోటా అండ్ ఊప్ రష్ అబౌట్ పుట్టింగ్ బుక్స్ బ్యాక్ ఆన్ షెల్ఫ్స్. వాళ్ళు తొందరగా బుక్స్ అన్నీ పెట్టేస్తారు. వే షెల్ వి గో సర్, నూడల్ అడుగుతాడు. 100 million miles అవే ఫ్రమ్ మార్స్ నుంచి 100 million miles అవే వెళ్ళిపోదాం. ఆర్డర్ ది ఇన్వేషన్ ఫ్లీట్ టు ఎవాక్యుయేట్ ది ఎంటైర్ ప్లానెట్ ఆఫ్ మార్స్. మొత్తం ప్లానెట్ మార్స్ అంతా కూడా ఖాళీ చేసేసి ఎంతో దూరం వెళ్ళిపోతాం. వీఆర్ హెడింగ్ ఫర్ ఆల్ఫా సెంచురీ 100 million miles అవే. అంత దూరం వెళ్ళిపోదాము. ఒమేగా అయోటా అండ్ ఊప్ రన్ ఆఫ్ రైట్ యాజ్ నూడల్ హెల్ప్స్ థింక్ ట్యాంక్ ఆఫ్ లెఫ్ట్ అండ్ ద కర్టన్ క్లోజెస్, స్పాట్ లైట్ షైన్స్ ఆన్ హిస్టారియన్ డౌన్ అగైన్. అయితే మళ్ళీ హిస్టారియన్ మీదకి స్పాట్ లైట్ వస్తుంది. హిస్టారియన్ అప్పుడు నవ్వి అండ్ దట్స్ హౌ వన్ డస్టీ ఓల్డ్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్ సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ అ మార్షియన్ ఇన్వేషన్. ఈ రకంగా ఒక నర్సరీ రైమ్స్ బుక్ ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించేసుకుని భయపడిపోయి పారిపోతారు, ఎర్త్ మీద దాడి చేయటం మానేస్తారు. యాజ్ యూ ఆల్ నో, ఇన్ ద 25th century, 500 years after all this happened, we earthlings resumed contact with Mars. అయితే 500 సంవత్సరాల తర్వాత మనం మార్స్ తోటి కాంటాక్ట్ మొదలుపెట్టాం. వాళ్ళు 25th centuryలో కదా సెట్టింగ్ మొదలుపెట్టాం. అండ్ వీ ఈవెన్ బికేమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద మార్షియన్స్. అయితే మార్షియన్స్తో ఫ్రెండ్లీ అయిపోయారు. బై దాట్ టైమ్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ హ్యాడ్ బీన్ రిప్లేస్డ్ బై వెరీ క్లెవర్ మార్షియన్
థింక్ ట్యాంక్ ఇంకా రూలర్ కాదు. దే వాజ్ అనదర్ క్లెవర్ మార్షన్, ద వైజ్ అండ్ వండర్ఫుల్ నూడిల్ ఏలుతున్నాడు. ఓ ఎస్, వీ టాట్ ద మార్షన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాండ్విచెస్ అండ్ బుక్స్. అయితే హిస్టోరియన్ చెప్తుంది శాండ్విచ్లను బుక్కి మధ్యలో డిఫరెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. వీ టాట్ దెమ్ హౌ టు రీడ్ టు అండ్ వీ ఎస్టాబ్లిష్ అ మోడల్ లైబ్రరీ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మార్సోపోలిస్ అనే ఒక ప్లేస్ మార్స్లో, అక్కడ వాళ్ళు లైబ్రరీ కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. బట్ యాజ్ యూ మైట్ ఎక్స్పెక్ట్, దెర్ ఇస్ స్టిల్ వన్ బుక్ దట్ ద మార్షన్స్ కెన్ నెవర్ బ్రింగ్ దెమ్సెల్స్ టు రీడ్. మార్షన్స్కి ఇప్పటికీ కూడా ఒక బుక్ అంటే చాలా భయం. అది ఏంటంటే, యూ గెస్ట్ ఇట్, మదర్ గూస్. షీ బౌస్ అండ్ ఎగ్జిట్స్ రైట్. తను కూడా బావ్ చేసి వెళ్ళిపోతుంది. సో ఈ మదర్ గూస్ అనే బుక్, that is the book that saved the earth, against the invasion of the Martians. So this was a very cute little chapter. ఇందులోంచి కామిక్ ఎలిమెంట్స్ గురించి అడుగుతారు. సో నథింగ్ మోర్ ఇంపార్టెంట్. పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అలా అడగచ్చు, స్టాండర్డ్ లోన్ MCQ అడగచ్చు. సో ఇట్స్ నాట్ అ వెరీ డిఫికల్ట్ చాప్టర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ కెన్ లీవ్ యువర్ questions in the comment section below. So see you soon. Thank you very much. God bless you. Bye bye.